హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు మంచి టేస్ట్‌గా, ఈజీగా ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తున్నాను. బయట తీసుకున్న చేపల్ని క్లీన్ చేపించి ఇలా ముక్కలుగా కట్ చేపించుకున్న చేప ముక్కలు ఇవి. ఈ చేప ముక్కల్ని ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగినట్లయితే నీసు వాసన రాకుండా ఉంటాయి. ఒక గిన్నె తీసుకోవాలి. 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. చేప ముక్కలకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్నర వరకు కల్లుప్పు వేసుకున్నాను. అర స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలపాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా కలిపిన చేప ముక్కల్ని అరగంట నుండి గంట వరకు పక్కన పెట్టుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈలోపు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. చిన్న కడాయి తీసుకొని 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలను తీసుకోవాలి. కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. తీసుకున్న ఉల్లిపాయలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. అరకప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను అర స్పూన్ కల్లుప్పు వేసాను. పావు స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ లైట్గా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెతో అసలు తిప్పకూడదండి. తిప్పితే మాత్రం చేప ముక్కలు విరిగిపోతాయి. చూపించిన విధంగా కడాయిని క్లాత్తో పట్టుకొని 2 వైపులా కుదుపుతూ తిప్పుకోవాలి. చేప ముక్కలు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మరొకసారి ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ప్లేట్ పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం పోసుకున్న వాటర్ ఈ విధంగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండు రసం వేసినాక మరొకసారి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని పులుసుని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుని ప్లేట్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ తేలినప్పుడు పులుసు కొద్దిగా చిక్కపడినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని స్పూన్నర వరకు వేసుకోవాలి.
సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేస్తే మాత్రం చేపల పులుసు. ఇలా రెడీ అయిపోయిన చేపల పులుసుని ఒక 2 గంటల వరకు మనం కదపకుండా తర్వాత రైస్‌లోకి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటదండి టేస్టు. కాదండి, ముందు రోజు రాత్రి మనం వండుకున్న చేపల పులుసుని మరుసటి రోజు ఉదయం రైస్‌లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు కూడా ఈ చేపల పులుసుని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.